అందరికీ నమస్కారం అండి. నా పేరు కూరెల్లి శ్రీనివాసరావు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్, ఆంధ్రప్రదేశ్, విజయనగరం. నేను ఈరోజు వరకు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ, ఎగనిస్ట్గా మాట్లాడడం కానీ, ఏ రకంగా కూడా రాజకీయాల్లో నేను లేను, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అయితే ఈ వీడియో తనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగం అసెంబ్లీలో నిన్న అతను మాట్లాడే విధానం కానీ, ఆ విషయాలు కానీ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. అలాగే ప్రతి పార్టీకి, ఈ పొలిటికల్ పార్టీ అని కాకుండా, పలానా పార్టీ అని కాకుండా, చూసే ప్రతి వాళ్ళకి కూడా అబ్బా సీఎం అంటే ఎలా ఉండాలి, సీఎం అంటే ఎలా మాట్లాడాలనిపించింది. అయితే అలాగ ఉంటున్నాను అనేసి ఆ హీరోకి ఎగ్నిస్ట్గా కానీ, ఆ హీరో నిజంగా ఆ సీఎం గారు చెప్పినట్టు ప్రవర్తించడం కానీ నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఈరోజు నా వీడియో తనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సీఎం తన కమిట్మెంట్. సాధారణంగా రాజకీయ నాయకులు ఒక సినిమా హీరోకి ఎగ్నిస్ట్గా మాట్లాడడానికి వెనకడుగు వేస్తారు, డేర్ చేయలేరు. ఒకవేళ నిజంగా సీఎంకి అలాంటి పరిస్థితి వస్తే ఇంకొకరి చేత మాట్లాడించేస్తారు, కానీ వ్యక్తిగతంగా ఒక పెద్ద హీరో తాలూకా ఫ్యాన్స్ దగ్గర చెడ్డవడానికి ట్రై చేయరు. ఈ విషయంలోనే నేను రేవంత్ రెడ్డి గారిని చాలా అభినందిస్తున్నాను. నిజంగా అలా జరిగి ఉంటే ఒక సీఎంగా అతను అలాగే ప్రవర్తించాలి. తర్వాత ఏంటంటే, అతనికి వచ్చిన రిపోర్ట్స్ బట్టి మాట్లాడారు. ఈరోజు అతనికి వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మాట్లాడారు అఫీషియల్గా ఒక సీఎంగా. కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ అని కానీ, అలాగే ఇప్పుడు ఈ హీరో గారు అలా ప్రవర్తించారు కానీ, హీరో గారు తప్పుందని మాత్రం నేను చెప్పట్లేదు. ఈరోజు నా తాలూకా ఇదేంటంటే, రియల్గా ఈ ప్రసంగంతో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వరల్డ్ వైడ్ హీరో అయిపోయారు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం. చాలా బాగుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా సాధారణంగా సీఎంలు కూడా పొలిటికల్ లీడర్లే కాబట్టి, వాళ్ళకి కూడా ప్రజల తాలూకు అవసరాలు ఉంటాయి కాబట్టి, సాధారణంగా అలాగంత ఓపెన్గా మాట్లాడడం గట్స్ ఉండాలి. నిజంగా ఒక హీరో కానీ అలా తప్పు చేసి ఉంటే, నిజంగా అలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి ఉంటే, సీఎం దృష్టికి రావడం, సీఎం ఇలా మాట్లాడడం, అది చాలా చాలా గ్రేట్ విషయం. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే గతంలో ఈ హైడ్రా అనేవి వచ్చి కూల్చుతున్నారు, మరి నేను వాటి మీద గడలేదు. దాంట్లో కూడా ఒక ప్రముఖ హీరోది కూల్చేశారు. జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే అది సీఎం మీదకే వస్తుంది, కానీ అక్కడ కూడా అతను గట్స్ చూపించారు. అది నిజంగా ఆ హీరో ఎంకరేజ్ చేశాడనే కాదు, కానీ అక్కడ కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పెద్ద హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు 2 హీరోలు కవర్ చేశారు అతను. సో అది కమిట్మెంట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్కి నేను హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కగా ఉంది. ప్రసంగం కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే, అసలు ఈ ప్రసంగంతో రేవంత్ రెడ్డి గారు పెద్ద హీరో అయిపోయారు. అంత ఆల్ ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ అని కాకుండా, ప్రతి వ్యక్తి కూడా మన దేశాన్ని ప్రేమించేవాడు, ప్రజలు బాగోగులు కోరే ప్రతి వాళ్ళకి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి ఆయనకి నా అభినందనలు. ఇంత మంచి ప్రసంగం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి సీఎం అన్న ఇంకెవరైనా కూడా వాళ్ళ డ్యూటీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని ఆడిపోసుకోవడాను. అలా కంపేర్ చేస్తే ఆంధ్ర కన్నా తెలంగాణలో గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా తెలంగాణలో ప్రతిపక్షం మీద ఎక్కువ దాడి చేయడం అవన్నీ చాలా తక్కువైన ఆంధ్రతో కంపేర్ చేస్తే. ఇక్కడ మన ఆంధ్రాలో ఏ పార్టీ అని నేను పలానా పార్టీని చెప్పట్లేదు, ఆంధ్రాలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిన సపరేట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ సమయం ప్రతిపక్షాన్ని విమర్శించడానికే కేటాయించేస్తుంటారు. ఇలా కాకుండా ఒక పెద్ద హీరో అని తెలిసి కూడా ఆ హీరోకి వ్యతిరేకంగా అతనికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత చక్కగా మాట్లాడడం, అంత ధైర్యంగా మాట్లాడడం, అంత ధైర్యంగా మాట్లాడడం, నిజంగా ఆ సీఎం పోస్ట్కి 100% రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తున్నాను భావిస్తూ, నేను రాజకీయాలకు అతీతంగా అయినా కూడా నాకు మనసులో మాట అనిపించింది. కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు సీఎంలు మార్చేయడం గతంలో అలవాటు ఉంది, ఇప్పుడు మరి నాకు ఉందో లేదు కానీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అక్కడ రేవంత్ రెడ్డి గారినే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఇది నాకు ఇప్పటికిప్పుడు అతని స్పీచ్ చూసి నాకు వచ్చిన అతని మీద ఒక మంచి థాట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి మీద. ఆ ప్రసంగానికి నిజంగా చాలా చక్కగా మాట్లాడారు. కాబట్టి ఇది ఎమోషనల్గా నేను చెప్తున్న ఇది కాంగ్రెస్ నేషనల్ సెంట్రల్ కాంగ్రెస్ని
కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేయండి అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఈ రాజకీయాలు మాత్రం కాదు, అలాగే మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చెడ్డారు కాదు, నాకు తెలియదు ఎవరినైనా. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కమిట్మెంట్కి నిజంగా ఈ ప్రతి పార్టీ కూడా ఎప్రిషియేట్ చేయకుండా ఉండలేడు. అసలు అంత డేరింగ్గా మాట్లాడు. ఎందుకంటే సీఎంకి డేరింగ్ అంటే ఎంతైనా డేరింగ్ ఉంటుంది, కానీ రాజకీయాల్లో ఉండాలి. ఇంకా అతని వయసు కూడా చాలా తక్కువే, అంత పెద్దతను కాదు. కాబట్టి ఈ రాజకీయంగా అసలు ఎక్కడ కూడా ఆలోచించకుండా అతను ఇలా మాట్లాడితే ఒకవేళ ఒక పెద్ద ఫ్యాన్స్ తాలూకా అభిమానులందరూ కూడా, ఒక హీరో తాలూకా అభిమానులందరూ కూడా వ్యతిరేకం అవుతారేమో అని, కానీ లేకపోతే మిగతా హీరోల అభిమానులు కూడా వ్యతిరేకం అవ్వచ్చు. మొత్తం ఎక్కువ సినిమా పరిశ్రమ గురించి అతను మాట్లాడుతూ వాళ్ళు పెద్ద హీరోలు అన్నట్టుగా మాట్లాడుతూ అంత డేరింగ్గా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు నిజంగా హీరో అయ్యారు. అలాగే మళ్ళీ నేను గోడ మీద పిల్లే మాట్లాడడం, కానీ ఆ హీరో గారు కూడా ఇప్పుడు ఎవరైతే సమస్యని ఫేస్ చేస్తున్నారో అతను కూడా ఇలా జరిగి ఉంటుందని అనుకోరు. కానీ తర్వాత పరిణామాలు అయితే నాకు తెలియవు. అతను కూడా ఈ మధ్యని చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు మానసికంగా. కాబట్టి అతని పరిస్థితి కూడా బాగోలేదు. కాబట్టి అతనికి నేను సలహా ఇచ్చేది నా వీడియో చూస్తే దయచేసి ఈ టైంలో కొద్ది రోజులు ఆగిపోండి. కొద్ది రోజులు ఎందుకు టైం బాగోలేదు, మీకు ఎందుకు బాగోలేదు మీకు తెలుసు మీకు. కాబట్టి అంత హీరో గారికి సలహా ఇచ్చేవాడిని కాదు, కొద్ది రోజులు ఆగిపోండి. ఎందుకంటే ఒక టైం మనకు టైం బాగోలేనప్పుడు ఎలా మాట్లాడినా దానికి రాంగ్ మెసేజ్ తీసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వీడియో తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హీరో గారు తప్పు చేశారని, కానీ ఈ సీఎం గారు చెప్పినట్టు హీరో గారు ప్రవర్తించారని మాత్రం కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీఎం గారు కూడా డైరెక్ట్ చూడలేదు, కానీ అతని కమిట్మెంట్కి, అతను మాట్లాడే విధానానికి, అతని డేరింగ్కి, అతనికి ఆ సీఎం పోస్ట్ మీద ఉన్న ఒక బాధ్యతను అతను చాలా చక్కగా చూపించి అసలు సీఎం అంటే ఎలాగ ఉండాలనేసి తెలుగు ప్రజలందరికీ కూడా చక్కగా ఈరోజు మనకి అతను ఒక ఆదర్శంగా నిలిచారు. కాబట్టి మరొక్కసారి ఒక నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్గా, ఒక సీనియర్ అడ్వకేట్గా, ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నాదే కాబట్టి ఒక యూట్యూబర్గా నేను రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. నమస్కారం.